హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇన్స్టాల్మెంట్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. మరి అందులో మనం సింపుల్ ఇంట్రెస్ట్లో ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో నేను తీసుకునే షార్ట్ కట్ ఫార్ములా కాకుండా ఏదైతే షార్ట్ కట్ తీసుకుంటున్నో అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎలాగైతే నేను బెస్ట్ షార్ట్ కట్ తీసుకుంటానో అదే విధంగా ఇక్కడ కూడా నేను తీసుకుంటా, అలాగే ఫాలో అవ్వండి. రైట్, క్వశ్చన్ చూద్దాం. A person borrowed 4500 rupees at the rate of 20% per annum. According by simple interest, he paid the total amount in 3 yearly equal installments. Find క్యాష్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. సో ఒక వ్యక్తి 4500 రూపాయలను 20% బార్వెటీ రేటుతో అప్పుగా తీసుకొని 3 సమాన వార్షిక వాయిదాలలో అప్పు తీర్చాడు. అప్పు తీర్చిన ప్రతి వాయిదా ఎంత? ఒకటి, నువ్వు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా అమౌంట్ లో ఉండాలి. నీ వాల్యూ అమౌంట్ లో ఉండాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే నీ అమౌంట్ ప్రిన్సిపల్ లో ఉండాలి. ఇవి రెండింటికి తేడా ఇది. సో సింపుల్ ఇంట్రెస్ట్ లో మనం ఒకవేళ వాయిదా పద్ధతులు తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా అమౌంట్ పైన వెళ్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనం ప్రిన్సిపల్ పైన వెళ్తాం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇది. కానీ ఇక్కడ నీకు ప్రిన్సిపల్ ఇచ్చింది కదా, 4500 అనేది ప్రిన్సిపల్ కాబట్టి అది ఖచ్చితంగా అమౌంట్ లోకి మారాలి. ఓకేనా? అలా అమౌంట్ లోకి మారాలంటే 4500 రూపీస్ పైన 20% తీసుకోండి. ఆ 20% అంటే బై 100 కదా. మరి అలా ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. 3 ఇన్స్టాల్మెంట్ అన్నాడు కాబట్టి సో నెంబర్ ఆఫ్ జీరోస్ కట్ చేస్తే అప్పుడు మనం 23 ఎంత అంటే 60. అప్పుడు మనం తీసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుంటే అప్పుడు 60065 30. మరి 6 4 27 అంటే 24 అంటే 24 + 3 27 అవుతుంది. మరి ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో మనకి ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. మరి అమౌంట్ మొత్తం రావాలంటే 45 + 27 అంటే నీకు ఎంత వస్తుంది అని అంటే 4 + ఇక్కడ 2 అంటే 7200 రూపీస్ వస్తుంది. ఎంత? 7200. అలా అమౌంట్ లో మార్చుకున్న తర్వాతనే ఇన్స్టాల్మెంట్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను ఇన్స్టాల్మెంట్ షార్ట్ కట్ ఏంటిది అంటే, ప్రతిసారి నేనేమన్నా ఇక్కడ ఎన్ని ఇన్స్టాల్మెంట్ అన్నాడు? 3 ఇయర్స్ అన్నాడు. అందుకోసం నువ్వేం చేయాలంటే, సో షార్ట్ కట్ చూడండి. అమౌంట్ అనేది 7200 ఉంది. రేట్ ఆఫ్ పర్సెంట్ అనేది 20% ఉంది. టైం అనేది నీకు 3 ఇయర్స్ ఉంది. వాట్ ఈస్ ద ఇన్స్టాల్మెంట్ అనేది నీ క్వశ్చన్. అప్పుడు ఖచ్చితంగా అమౌంట్ లోనే ఉండాలి కాబట్టి మార్చిన. సో ఇది ప్రిన్సిపల్ లో ఉంది, అమౌంట్ లో ఉండాలి సింపుల్ ఇంట్రెస్ట్ లో. సరే, ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు 3 ఇయర్స్ అంటే నేను 100 అజ్యూమ్ చేసుకుంటా. ప్రతిసారి ఏదైనా కూడా మనం ఏ క్వశ్చన్ అయినా కూడా మనం అజ్యూమ్ చేసుకునే వాల్యూ ఎంత అన్నట్టు 100. అంటే నేను 100 ఇన్స్టాల్మెంట్ అనుకొని దానికి లింక్ తీసుకుంటా అన్నట్టు. 100 ఇన్స్టాల్మెంట్ అనుకుంటే 3 ఇయర్స్ లో ఏమవుతుంది? 3 × 100 తీసుకుంటాం. ప్లస్ 3 × 100 తీసుకున్న తర్వాత మనం అనుకున్నాం 3 ఇయర్స్ అయితే ఇవి ఇలా చేయాలన్నా. 3 ఇయర్స్ అయితే ముందు 2 ఇయర్స్ 1 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. 4 ఇయర్స్ అయితే ఇక్కడ 3 ఇయర్స్ 2 ఇయర్స్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అలాగే 5 ఇయర్స్ అయితే 4 ఇయర్స్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ 1 ఇయర్ అంటే ముందు బిఫోర్ ఇంట్రెస్ట్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తారన్నట్టు. మనం ఇంట్రడక్షన్ లో తీసుకున్నాం 5 సంవత్సరాలంటే 5 సంవత్సరాలంటే ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే 4 సంవత్సరాల ఇంట్రెస్ట్ పడుతుంది. 3 సంవత్సరాల ఇంట్రెస్ట్, 2 సంవత్సరాలు 1 ఇయర్ ఇంట్రెస్ట్ పడుతుంది. అట్లా 5 అయితే బిఫోర్ 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 ఇయర్ ఈ ఇయర్స్ ఇంట్రెస్ట్ అన్ని పడుతుంది కాబట్టి ఇన్స్టాల్మెంట్ ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం 3 ఇయర్స్ అయితే చూడండి 2 + 1 దాన్ని 3R గా రాసుకుంటాం. ఇది షార్ట్ కట్. అప్పుడు 3R అంటే ఇంత 20. సో 20 కాబట్టి అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే 3 × 100 300 ప్లస్ ఇక్కడ 3 × 100 300 ప్లస్ 320 60 కాబట్టి వడ్డీ 60 కాబట్టి అలా 360 టోటల్ గా మారుతుంది. ఎంత మారుతుంది? సో 360 టోటల్ గా మారుతుంది అమౌంట్ గా. అంటే నేను ఈ 360 అమౌంట్ గా రావడానికి నేను ఎంత అనుకున్న ఇన్స్టాల్మెంట్ 100. నేను ఇన్స్టాల్మెంట్ ఎంత అనుకున్నా అంటే 100 అనుకున్నా. ఇన్స్టాల్మెంట్ 100 అనుకున్నా, నాకు టోటల్ 360 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తా అంటే, నేను 100 అనుకున్నప్పుడు ఏ పర్సెంటేజ్ యూజ్ చేసిన? 20% యూజ్ చేసిన. 100 అనుకున్నప్పుడు ఎన్ని ఇన్స్టాల్మెంట్ యూజ్ చేసిన? 3 ఇన్స్టాల్మెంట్ యూజ్ చేసిన. అందుకోసం ఈ క్వశ్చన్ లింక్అప్ తోటే తీసుకున్నా కాబట్టి చూడండి 360 టోటల్ అవ్వడానికి నేను 100 ఇన్స్టాల్మెంట్ అనుకుంటే, మరి 100 ఇన్స్టాల్మెంట్ అనుకుంటే 360 టోటల్ అయింది కదా. నా దగ్గర ఉన్న టోటల్ 7200 రూపాయలకి ఇన్స్టాల్మెంట్ ఎంత? ఈ స్టెప్ చేయాలి షార్ట్ కట్. ఓకేనా? ఈ స్టెప్ తీసుకుంటే నీ ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు 360 ఎంత అంటే 2
20 into 100 ఎంత రాసుకోవచ్చు అంటే సో 2000 రూపీస్ ఇన్స్టాల్మెంట్ అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 2000 రూపీస్ ఇన్స్టాల్మెంట్ ఎవ్రీ టైం ఇలాగే చేస్తాం. ఓకే కదా, 3R 2R అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఎట్లా, ఇప్పుడు మనం 100 100 100 కదా, 100 100 100 300 ఇగో దీనిపైన 2 years ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకేనా, ఇగో దీనిపైన 1 year ఇంట్రెస్ట్ పడుతుంది. అందుకోసం 2 years 1 year, సో 2 + 1 3 years పడుతుంది అని తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా, అలా 4లో 4 కంటే ముందు ఇయర్స్ అన్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్వ్ చేస్తే నీ ఆన్సర్. లేదనుకుంటే నేను ఫార్ములా చెప్పిన కదా ఏంటిది, సో ఇన్స్టాల్మెంట్ రావాలొస్తే అప్పుడు 100 ఇంటూ ఏం రాసుకున్నాం మనం, P బై, సో 100 ఇంటూ T అని రాసిన ప్లస్ R ఇంటూ T మళ్ళీ T - 1 బై సో 2 అనే ఫార్ములా రాసిన కదా, అలా నువ్వు ఫార్ములా అప్లై చేస్తే ఇన్స్టాల్మెంట్ వస్తుంది. బట్ ఈ మెథడ్ వెళ్ళిపోతే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, 2000 ఫస్ట్ ఆప్షన్ రైట్, థర్డ్ ఆప్షన్ రైట్. సో 2000 ఇలా థర్డ్ ఆప్షన్ రైట్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, what annual payment will discharge a debit of 8,008 rupees due in 2 years at 2% per annum అంటున్నాడు. సో 8,808 రూపాయల అప్పును 2 సంవత్సరాల్లో 2% వడ్డీ రేటుతో కట్టవలసిన వార్షిక వాయిదా ఎంత? ఇక్కడ అప్పు అన్నాడు కదా, అసలు తీసుకోవాలి అన్నాడు కదా, అప్పుడు అమౌంట్ 830 అవుతుంది. సో రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత అంటే 2% అవుతుంది. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అంటే 2, అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? ఓకేనా, ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది నీ క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలంటే సో 2 ఇన్స్టాల్మెంట్ అంటే ఏం రాసుకోవచ్చు అంటున్నా, 200. ఎందుకు, నేను ఇన్స్టాల్మెంట్ ఎంత అజ్యూమ్ చేసుకుంటా, 100 అన్నట్టు. 2 ఉంటే 200, 3 ఉంటే 300 అని రాసుకోండి. ప్లస్ 2 ఉంటే మనం ముందు ఇయర్స్ ఏం రాసుకోవచ్చు, 1 year రాసుకోవచ్చు. దాన్ని 1 hour గా తీసుకుంటాం. R అంటే ఎంత, 2%. R అంటే ఎంత అంటే 2%. ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనం 202 అవుతుంది. 202 అమౌంట్ అవ్వడానికి చూడండి, 202 అమౌంట్ అవ్వడానికి నేను తీసుకున్న ఇన్స్టాల్మెంట్ ఎంత, 100. 202 అమౌంట్ అవ్వడానికి నేను తీసుకున్న ఇన్స్టాల్మెంట్ 100. మరి నా దగ్గర ఉన్న, అంటే నేను ఈ క్వశ్చన్ డాటా తోటే దాన్ని అజ్యూమ్ చేసుకొని తీసుకున్నా కాబట్టి దీనికి ఇదైనప్పుడు దీనికి ఎంత అని లింక్ తీసుకోవచ్చు. అప్పుడు 808కి సో వాల్యూ ఎంత అని తీసుకుంటే సో 202కి మనం సో 2 4 కట్ అవుతుంది కాబట్టి 4 into 100 400 అనేది మనం తీసుకునే ఇన్స్టాల్మెంట్ అవుతుంది. ఎంత అవుతుంది, 400 అనేది ఇన్స్టాల్మెంట్. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What annual installment will discharge a debit of 1740 due in 5 years at 8% simple interest? సో 1740 రూపీస్ అప్పును, అప్పు అంటే టోటల్ అన్నట్టే, 5 సంవత్సరాల్లో 8% బారుబడి రేటు చొప్పున తీర్చడానికి కట్టవలసిన వార్షిక వాయిదా ఎంత? కట్టవలసిన వార్షిక వాయిదా ఎంత? అప్పుడు 5 years అంటే నువ్వు ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ అంటున్నాయిగా. సో 5 years అంటే ఏం రాసుకోవచ్చు, 500 అంతే కదా. మరి 5 అంటే మనం 5 years అంటే ముందు ఇయర్స్ ఏమేమి యాడ్ చేస్తాం, 4 3 అలాగే 2 అలాగే 1 మొత్తం ఎంత అవుతుందంటే 10. దాన్నే మనం 10R గా తీసుకుంటాం. ఓకేనా, అప్పుడు 500 10R, R అంటే ఎంత, సో 8%. అప్పుడు సో ఇది 500 ప్లస్ ఇది 80 అంటే టోటల్ ఎంత అంటే 580. ఈ 580 టోటల్ అమౌంట్ రావడానికి నేను తీసుకున్న ఇన్స్టాల్మెంట్ ఎంత, 100. అర్థమవుతుందా, 580 టోటల్ రావడానికి నేను తీసుకున్న ఇన్స్టాల్మెంట్ 100. మరి నా దగ్గర ఉన్న 1740 టోటల్ కి ఇన్స్టాల్మెంట్ ఎంత? ఓకేనా, ఈ రకంగా తీసుకోవాలి. అప్పుడు 0 కట్ చేస్తున్నా, 58 ఎంతలో పోతుందంటే 3. అప్పుడు 3 into 100 ఎంత అంటే సో 300 అనేది సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనేది నీ ఆన్సర్. ఓకేనా, అప్పుడు 300 అనేది ఈచ్ ఇన్స్టాల్మెంట్, ఏ ఫార్ములా అవసరం లేదు. ఓకే కదా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The annual payment of 4,000 rupees in 6 years at 8% per annum simple interest will discharge a debit of what amount అన్నాడు. 4,000 రూపాయలు వార్షిక వాయిదాలలో 6 సంవత్సరాలలో 8% బారుబడి రేటు చొప్పున ఎంత అప్పును పూర్తిగా చెల్లించవలెను? అంటే వాయిదా ఇచ్చిండు, ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండు. చూడండి ఈ క్వశ్చన్ లో నీకు ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండు, బాగా అర్థం చేసుకో. ఇన్స్టాల్మెంట్ 4,000 అన్నాడు. ఓకేనా, అప్పుడు మన అప్పు ఎంత, అమౌంట్ ఎంత అనేది నీ క్వశ్చన్. ఓకే కదా, అప్పుడు 6 years అయితే నీ షార్ట్ కట్ ఎంత, 600 ప్లస్ 6 అంటే మనకు ఎన్ని ఇయర్స్ వడ్డీ పడుతుంది, 6 అంటే 5 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ ఇంకోటి ఎంత 1 అంటే టోటల్ ఇంతకుముందు 10 ప్లస్ 5 ఎంత అంటే 15 years వడ్డీ పడుతుంది. 15 years ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి దాన్ని 15R గా తీసుకుంటాం. ఓకేనా, అప్పుడు 15R అంటే ఎంత, 8%. అప్పుడు ఇది 600 అవుతుంది ప్లస్ ఇది 15 120 అవుతుంది. అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అంటే 720 అవుతుంది. టోటల్ అమౌంట్ 720 అవ్వడానికి నేను తీసుకున్న ఇన్స్టాల్మెంట్ ఎంత, 100. నేను 100 అనుకున్నా కాబట్టి కదా 600 500 అంటున్నా. అలా మరి నా దగ్గర ఉన్న ఇన్స్టాల్మెంట్ కి టోటల్ ఎంత అంటే ఇన్స్టాల్మెంట్ సైడే రాయండి. నా దగ్గర ఉన్న 4,000 ఇన్స్టాల్మెంట్ కి అమౌంట్ ఎంత, రివర్స్ కొట్టండి. అప్పుడు
నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఇవి 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు, 4 2 8, 4 7 సో 28. అప్పుడు అమౌంట్ ఎంత అంటే 28,800 రూపీస్ అమౌంట్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 3,400 రూపీస్ ఈజ్ పేబుల్ ఆఫ్టర్ 3 years. If it is to be paid in 3 installments each year, first installment, so find each installment if the rate of interest is 10% per annum. 3,400 రూపాయలను 3 సంవత్సరాల్లో చెల్లించాను. వీటిని 3 వాయిదాలుగా చెల్లించాను. మొదటి వాయిదా రెండో వాయిదాలో 1/3 వంతు, మరియు మూడో దానిలో 1/4 వంతు ఉండును. అయితే వడ్డీ రేటు సంవత్సరానికి 10% అయితే ప్రతి వాయిదా ఎంత? ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మార్చుకోండి. ఇక్కడ స్టోరీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈస్ అని రాయండి. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈస్ సో 1/3 of the second is 1/3 of second and 1/4 of third installment అని రాసుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈస్ 1/3 of second and 1/4 of థర్డ్ అని తీసుకోండి. క్లారిటీ వచ్చింది కదా. అంటే ఇంతకు ముందు లాగా 100 అని ప్రతి ఇయర్ 100 కాదు, అక్కడ అర్థమైందా? అలా తీసుకున్నాడు. అంటే 3,400 రూపాయలను 3 సంవత్సరాలలో చెల్లించాను అంటున్నాడు. అంటే అది టోటల్ అమౌంట్ గా మారుతుంది. అంటే అమౌంట్ ఎంత అంటే 3,400 రూపీస్ కదా. సో అమౌంట్ 3 ఇన్స్టాల్మెంట్ లో చేసిండు. ఫస్ట్ 1/3 of second అండ్ 1/4 of third అన్నట్టు. వడ్డీ రేట్ ఎంత? 10% ఇచ్చిండు. ఇప్పుడు ఇది నేను ఎట్లా చేస్తానని చూద్దాం. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్, సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే సెకండ్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్ అలా కంపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ ఈజ్ 1/3 of second అంటే సో ఇది 3 ఉంటే ఇది 1 అన్నట్టు, అండ్ థర్డ్ అంటే ఇది 4 ఉంటే ఇది 1 అన్నట్టు. 1/3 of 4 అంటే 3లో 1 వంతు, 4లో 1 వంతు. ఇక్కడ 1 సేమే కాబట్టి మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కదా. ఇది 1, ఇది 3, చూడండి ఇది 1, ఇది 3, ఇది ఎంత అంటే 4 అని చెప్పాలి. ఓకేనా. కానీ 1, 3 పైన మనం పర్సంటేజ్ 10% చేయలేం కదా, పాయింట్లలో వస్తుంది కదా. అప్పుడు ఇది 100, ఇది 300, ఇది 400 అనుకోండి. ఓకేనా. ఇలా ఇది ఇన్స్టాల్మెంట్స్ అన్నట్టు. ఓకేనా. ఇన్స్టాల్మెంట్స్ రేషియో ఇన్స్టాల్మెంట్ కూడా కాదు. మరి నేను ఇది 100 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనుకున్నా, 300 సెకండ్ అనుకుంటున్నా, మరి 400 థర్డ్ అనుకుంటున్నా. మరి ఫస్ట్ దానిపైన మనకి ఇంట్రెస్ట్ ఈ 2 సంవత్సరాలు ఇంట్రెస్ట్ పడుతుంది అన్న కదా. 2 సంవత్సరాలు ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 10% ఇంటూ 2 అంటే సో 10% ఇంటూ 2 అంటే నాకు ఎంత పడుతుంది అన్నట్టు? సో 20% పడుతుంది. మరి 100 పైన 20% అంటే ఎన్ని రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది? 20 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. మళ్ళీ సెకండ్ పైన మనకి 10% పడుతుంది కాబట్టి సో 0 కడిగేస్తే 30 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే ఇక్కడ 20 రూపాయలు, ఇక్కడ 30 రూపాయలు. మనం ఏమనుకున్నాం? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ దీనిపైన మనకి 20% వడ్డీ కట్ చేసుకొని మిగతాది అసలు కింద కట్ చేస్తాడు. దీంట్లో 30 రూపాయలు కట్ చేసుకొని మిగతాది అసలు కింద కట్ చేస్తాడు. లాస్ట్ ఈఎంఐకి ఇంట్రెస్ట్ ఉండడు, ఐఎస్టీసీ ప్రిన్సిపల్ కట్ చేస్తాడు అని చెప్పిన కదా. అలా అన్నట్టు. ఇప్పుడు 100, 300 అలా టోటల్ గా తీసుకుంటే మనం ఎంత రాసుకోవచ్చు? 800 రాసుకోవచ్చు. టోటల్ ఎంత? 800 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 50 రూపాయలు. అంటే మొత్తం ఎంత అయింది? 850 రూపాయలు అయింది. మొత్తం ఎంత అయింది? 850 రూపాయలు అయింది. సో ఇక్కడ 850 రూపాయలు అనేది టోటల్ అమౌంట్. అర్థమవుతుందా? అది కాన్సెప్ట్ అన్నట్టు. ఇప్పుడు ప్రతి వాయిదా ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలంటే సో 850కి 3,400 రూపాయల టోటల్ అయితే, మరి ఈ టోటల్ అయితే మరి ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ 100కి ఎంత, అలాగే సెకండ్ 1 సో 300కి ఎంత, అలాగే థర్డ్ 1 400కి ఎంత. అర్థమవుతుందా? అప్పుడు 85 తీసుకుంటే 0 కట్ చేస్తున్నా. సో 17 5ల 85, 17 2ల అంటే 5 4ల అంటే ఇంటూ 4 అవుతుంది కాబట్టి ఇంటూ 4 చేస్తున్నా. 100 ఇంటూ 4 400, అలాగే ఇంటూ 4 చేస్తున్నా, అలాగే ఇంటూ 4 చేస్తున్నా. అప్పుడు 300 ఇంటూ 4 ఎంత అంటే 1200, అలాగే 400 ఇంటూ 4 ఎంత అంటే 1600. అంటే ఇప్పుడు ఈఎంఐలు ఎంత అంటే సో ఒకటి 400, ఒకటి 1200, ఒకటి 1600, 400, 1200, అలాగే థర్డ్ ఈఎంఐ ఎంత అంటే 1600 అనేది నీ ఆన్సర్ గా మారుతుంది. ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. సో 400, 1200, 1600 ఫస్ట్ ఆప్షన్ రైట్ అని చెప్పుకోవాలి.